హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్, అలాగే గ్రూప్ 2 నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి నేను డీటెయిల్స్గా చెప్తాను చూడండి. సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 5,000 మందికి చేయాల్సిన బాధ్యత మీదే అండి. 5K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయాలి చూసేవాళ్ళు. నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఎప్పుడు రావచ్చు సార్ అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేసి అడుగుతూ ఉన్నారు, కొంతమంది కాల్స్ చేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని వాళ్ళందరికీ నేను చెప్పే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఒక ఐడియా అయితే వస్తుంది. ఇది అనాలిసిస్ మాత్రమే అండి, ఓకేనా? సో చూసుకున్నట్లయితే గ్రూప్ 1 అయితే మనకి ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక 3-4 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 అయితే దీనికైతే అటు ఇటుగా ఏ ఛాన్స్ అయితే లేదు రాకపోవడానికి. గ్రూప్ 1 ఖాళీలు ఉన్నాయి, ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1 ఫస్ట్. నెక్స్ట్ గ్రూప్ 2 అనేది నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే దాంట్లో పెడతారండి. ఎన్ని పోస్టులు అని ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, 500 పైన అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 ఉండబోతుంది. ఇదైతే నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. అంటే 2026లో మనకి నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా గ్రూప్ 2 కూడా. బట్ అదేంటంటే మనకి జూన్ తర్వాతే వస్తుందండి. జూన్ ముందైతే మనకి రాదు, జూన్ తర్వాతే వస్తుంది. ఇది కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు. ఎవరైనా లీవ్స్ పెట్టుకొని చదువుకోవాలనుకుంటే వాళ్ళకి ప్రజెంట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఒకవేళ వచ్చినా కానీ ఎగ్జామ్ అయితే మనకి నోటిఫికేషన్ అయింది జూన్ తర్వాతే ఉంటుంది. బట్ మనకైతే జనవరిలో అలా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే పోయినసారి ఇచ్చినట్లు ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అని ఒక డేటా మనకి ఒక డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి అందరూ ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే దానికోసం సన్నద్ధాలు చేస్తున్నారు ఆల్రెడీ. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని. ఎందుకంటే 2025లో ఏం లేదు, 2024లో ఏం లేదు. 2 ఇయర్స్ ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ జూన్తో అయిపోద్ది. సో 2 ఇయర్స్ ఏ నోటిఫికేషన్ ఇలా ఎక్సెప్ట్ హైకోర్టు, ఫారెస్ట్, బీట్ ప్రజెంటు, నెక్స్ట్ డిఎస్సి 3 తప్ప ఏమీ లేవు. సో పెద్ద పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి 5 ఏళ్లలో వాళ్ళు 2 ఇయర్స్ అయిపోతే 3rd ఇయర్ అయినా ఇవ్వాలి కదా. సో ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఏమైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈ యొక్క దీనికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇబ్బంది ఏం లేదు. మీరు ఫ్రీగా ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నా మెసేజ్ చేస్తే నేను ఇస్తాను మీకు, నాకున్న ఐడియా వరకు. మీరు నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి పేషెన్స్ ఉండాలండి. ఎగ్జామ్స్ అంటే ఊరికే కాదు కదా, పేషెన్స్ చాలా ఉండాలి. అలాగే మీరు ఈ ఎగ్జామ్స్తో పాటు అదర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడే మీకు ఏంటంటే అర్థమవుతుంది. ఒకటే ఎగ్జామ్ మీద ఉన్నారంటే అది కష్టమవుతుంది. వివిధ ఎగ్జామ్స్ రాయండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనవి కానీ అదర్ ఎగ్జామ్స్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2తో రాసేవాళ్ళు కాకుండా మిగతావి కూడా రాస్తూ ఉండండి. అప్పుడే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న ఈ వీడియోలో క్లారిటీగా. సో ప్రజెంట్ అయితే మనకి గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోయేది ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.